ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? 2026 సంవత్సరం 2026 ఇయర్ January 13 ట్యూస్డే. నేను ఈ సంవత్సరం మొదటి రోజే న్యూ ఇయర్ రోజు దేవుని సన్నిధిలో గడిపాను. అపవాది ఏమో ఆ కలతోటి సీను అనే ఆ ఆటో వాడి కొడుకు ఫిలోమిను ఇద్దరు కలిసి నా గది తాళం పగలగొట్టి నా గదిలో ఉన్న నా సొమ్ము ఎత్తికెళ్ళారు. పోలీసుల ద్వారా కొంత రికవరీ అయింది. అదే తలుస్తూ నేను ఉండను. ఎందుకంటే వాళ్ళు నా దగ్గర డబ్బు దోచుకున్నారు కానీ నా తలరాత దోచుకోరు కదా. ఇదిగో నా అరచేతిలో నీ పేరు చెక్కి ఉన్నానని నా దేవుడు అన్నాడు. అంటే నా లైఫ్ ఎప్పుడు ఏం జరగాలి, ఎలా జరగాలి అంతా ఆయన నడిపిస్తాడు. ఈరోజు అంటే మేరా మతలబ్ January 13 तारीख 2020 पर 6 बरस మంగళవారం. యెషయా 41:10లో ఈరోజు దేవుని వాగ్దానం. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. నీతో కలహించు వారిని, అంటే నాతో వాదం పెట్టుకునే వాళ్ళని, నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు, అబావులగుదురు. నీ దేవుడనైన యెహోవానగు నేనే, భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు. అవును, నా దగ్గర డబ్బు వాళ్ళు నా రూమ్లో లూటీ చేశారు కానీ నా తలరాతిని వాళ్ళు లూటీ చేయలేరు. అదేవిధంగా హెబ్రీ 13వ అధ్యాయంలో ఒక మాట నాకు నచ్చింది. 5th వర్డ్, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు. నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు? చాలా మంచి మాట అండి. అందుకే బైబిల్ చదువుతుంటే కొత్త ప్రత్యేక విశేషాలు తెలుసుద్ది. హెబ్రీ 13:18 ఒకసారి చదువుతా. మా నిమిత్తము, రత్నం ఫ్రాన్సిస్ నిమిత్తము ప్రార్థన చేయుడి. మేమన్ని విషయములలో యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. ఆమేన్. సీయోను శిఖరము సింహాసనము, వరపుత్రులకే వారసత్వము. సీయోను శిఖరము సింహాసనము, వరపుత్రులకే వారసత్వము. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా, వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా అన్నట్టు ఈరోజు జనవరి 13వ తారీఖు 2026 సంవత్సరం మంగళవారం అన్నాను కదా. నిన్న అర్ధరాత్రి దొప్పలపూడి దాస్ అని, ఆయనకి 75 ఉంటుంది వయసు. ఈ కృష్ణానది అవతల, అంటే ఉండవల్లి, గుంటూరు డిస్ట్రిక్ట్ ఉండవల్లి అంబేద్కర్ సెంటర్లో
ఆయన నిన్న చనిపోయాడంట. అన్న అన్న అని పిలిచోడిని, దాసన్న బాగున్నావా, దాసన్న ఏం చేస్తుంటావు అనేసి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా. ఆ రోజు నేను దేవునితో ఉన్నాను, మరి నా గది తాళము పగలగొట్టి ఆ సీను అనేవాడు దోచుకుంటాడని నాకు తెలియదు కదా. అన్నీ యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. ఇప్పుడే వాక్యాల ద్వారా ఆయన చెప్పాడు కదా. అదేవిధంగా ఈరోజు మా వియ్యపురాళ్ళు అంటే మా అల్లుడు గారి అమ్మగారు శివలీల అనుకుంటా, శివలీల. ఆవిడ హెబ్రోన్ మందిరంలో, అంటే వాళ్ళు నాన్ క్రిస్టియన్స్, ఈరోజు బ్యాప్టిజం పొందడం నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొద్దిగా నీరసంగా ఉండడంలో వెళ్ళలేకపోయాను. ఏదేమైనా కానీ ఒక మనిషి రక్షింపబడిందంటే నాకు ₹1,00,00,000 దొరికినంత సంతోషంగా ఉంది. బతికినన్నాళ్ళు మంచి చెడు ఆ రెండే మన వెంట వస్తాయి. కాబట్టి మంచే చేద్దాం. ఎవడి సొమ్ము దొబ్బేద్దామా అనే దొంగ బుద్ధి కానీ, ఇతరులు బాగుపడితే మనం అసూయపడడం కానీ అలాంటివి ఏం పెట్టుకోకూడదు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దొప్పలపూడి దాస్ గారు దేవుని సన్నిధికి నిన్న రాత్రి చనిపోయాడని తెలిసిన తర్వాత ఇక నేను కూడా రెడీగా ఉన్నా. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్నంత కాలం మనం దేవునికి దూరంగా ఉన్నాము అనేది నాకు గుర్తుకొస్తుంటుంది. బహుశా ఈ సంవత్సరం లోపుగా ఎప్పుడన్నా దేవుని పిలుపు వస్తుందేమో. మనం పరదేశులం, మన పౌరస్థితి పరలోకమందుంది. ప్రశాంతంగా ప్రార్థనలో గడుపుతున్నాను. నా గదిలో దొంగతనం చేసిన వాళ్ళు మాత్రం ఏమీ ఎరుగనట్టు దర్జాగా తిరుగుతున్నారు. అదేనండి, కళతోటి శ్రీను అనే ఆటో వాళ్ళ వాడి కొడుకు చదువుకుంటున్నాడు 9వ తరగతి, ఫిలోమెను. అదేవిధంగా ఇంకొకడు నియాజ్ అని, వాడు ఆటో వాళ్ళ కొడుకే. వాళ్ళ నాన్నకి కిడ్నీ ప్రాబ్లం. వాళ్ళంతా బాగున్నారు, అసలు ఏం జరగల. మేము పోలీస్ స్టేషన్కి రాలా, మేము బాగున్నాం అన్నట్టుగానే ఉన్నారు. నేను కూడా ఎందుకు బాధపడాలి? ఖజానా అంటే ఏంటి? ధనం. నిజమైన ఖజానా యేసు ప్రభువు నాకు ఉన్నాడు. ఆయన నాది ₹10 పోతే ఆయన ఏమో ₹1000 ఇచ్చే దేవుడై ఉన్నాడు. అదేవిధంగా గుడివాడ గొప్ప పేరున్న దైవజనుడు సజ్జా బర్నబాస్ అయ్య గారు నన్ను పరామర్శించారు, గుప్పిలి విప్పారు. ఆయన నోరారా రత్నం గారు అంటాడు, రత్నం ఫ్రాన్సిస్ అనడు. కాబట్టి భూమి మీద నా మిగిలిన జీవితం ఎలాంటి అనారోగ్యం లేకుండా ప్రశాంతంగా ప్రార్థనాపూర్వకంగా జీవిస్తూ చనిపోవాలనేది నా కోరిక. నా కోరిక నెరవేరాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, మా ఈ శరీరంలో మనం ఉన్నంతసేపు దేవుడికి దూరంగా ఉన్నాము. మనం పరదేశులం, మన ఊరు పరలోకమందుంది. కాబట్టి బతికినన్నాళ్ళు పలానోడు మంచోడు, పలానోడు చెడ్డోడు, మంచి చెడు ఈ రెండే మనకు వస్తుంది. రెండే దారులు, ఏ దారి కావాలి మానవా? ఒకటి పరలోకము, మరొటి పాతాళము. ఒకటి పరలోకము, మరొటి పాతాళము. పరలోకం కావాలా, పాతాళం కావాలా, కోరుకో మానవా. అవును, దేవునికి నమ్మకంగా ఉన్నాడు, శిష్యుడిగా ఉన్నాడు, అపోస్తలుల్లో ఒకడు అనిపించుకున్నాడు. ఆయన మహిమలు చూశాడు, ఆయన్ని ప్రత్యక్షంగా చూశాడు, ఆయనతో తిరిగాడు, ఆయనతో తిన్నాడు. ఇస్కరియోతు యూదా అలాంటి దైవ సేవకుడిగా నమ్మకంగా ఉంటే ఏం చేశాడు? డబ్బు కోసం గడ్డి తిన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం వెళ్ళా, పాతాళానికి అంటే నరకానికి వెళ్ళాడు. అలాంటి పరిస్థితి మనకి రాకూడదు. ఎప్పుడు దేవునితోనే ఉందామని కోరుకుందాం. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.